18 డిసెంబర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. విచ్ ఆర్గనైజేషన్ ఆర్ ది కోలాబరేటివ్ పార్ట్నర్స్ ఇన్ ది యూవీ ఇంటిగ్రేటివ్? విచ్ ఆర్గనైజేషన్స్ ఆర్ ది కోలాబరేటివ్ పార్ట్నర్స్ ఇన్ ది యూవీ ఇంటిగ్రేటివ్? ఆన్సర్ NEGD అండ్ ఇండియా ఇంటెల్. వివరణ: యూత్ ఫర్ ఉన్నతి మరియు వికాస్ విత్ AI యూవీ అనేది నేషనల్ గవర్నెన్స్ డివిజన్ NEGD మరియు ఇంటెల్ ఇండియా యొక్క సహకార చొరవ. యువతకు అవసరమైన AU నైపుణ్యాలను అందించడం, భవిష్యత్తుకు తగ్గిన వర్క్ ఫ్రోమ్ నిర్మించడం దీని యొక్క లక్ష్యంగా నిర్మించుకున్నారు. నీతి ఆయోగ్ ప్రారంభ డెల్టా ర్యాంకింగ్స్లో ఏ రాష్ట్రంలోని తిరియాని బ్లాక్ అగ్రస్థానాన్ని పొందింది? నీతి ఆయోగ్ ప్రారంభ డెల్టా ర్యాంకింగ్స్లో ఏ రాష్ట్రంలోని తిరియాని బ్లాక్ అగ్రస్థానాన్ని పొందింది? ఆన్సర్ తెలంగాణ రాష్ట్రంలోని తిరియాని బ్లాక్. తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిరియాని బ్లాక్ నీతి ఆయోగ్ ప్రారంభ డెల్టా ర్యాంకింగ్స్లో మొదటి స్థానాన్ని సాధించింది. హురూన్ ఇండియా టాప్ 100 అండర్ 30 లిస్ట్ 2023లో ఏ కంపెనీ వ్యవస్థాపకులు అగ్రస్థానంలో నిలిచారు? హురూన్ ఇండియా టాప్ 100 అండర్ 13 లిస్టులో 2023 ఏడాదికి గాను ఏ కంపెనీకి చెందిన వ్యవస్థాపకులు అగ్రస్థానంలో నిలిచారు? ఆన్సర్ జెప్టో. క్విక్ కామర్స్ యాప్ జెప్టో వ్యవస్థాపకులు కైవల్య వోహ్రా మరియు అదిత్ పాలిచా హురూన్ ఇండియా టాప్ 100 అండర్ 30 లిస్ట్ 2023లో అగ్రస్థానాలను కైవసం చేసుకున్నారు. జెప్టో $1.4 బిలియన్ విలువతో 2023లో మొదటి భారతీయ యూనికార్న్గా గుర్తించబడింది. నార్వే ప్రభుత్వం మరియు IMO 2019లో ప్రారంభించిన గ్రీన్ వ్యాగ్ 2050 ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? నార్వే ప్రభుత్వం మరియు IMO 2019లో ప్రారంభించిన గ్రీన్ వ్యాగ్ 2050 ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? గ్రీన్ హౌస్ వాయువు యొక్క ఉద్గారాలను కనీసం 50% తగ్గించడం. గ్రీన్ వ్యాగ్ 2050 ప్రాజెక్ట్ 2019 నుండి నార్వే ప్రభుత్వం మరియు IMO మధ్య సహకారం షిప్పింగ్ పరిశ్రమను మరింత పర్యావరణ అనుకూల స్థితికి మార్చడానికి ఇవి ప్రయత్నిస్తాయి. ప్రారంభంలో IMO వ్యూహం మొత్తం వార్షిక గ్రీన్హౌస్ వాయువు ఉద్గారాలను 2008 స్థాయిలతో పోలిస్తే 2050 నాటికి కనీసం 50% తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశిస్తుంది. ఉత్తరాఖండ్ విద్యుత్ వ్యవస్థ కోసం భారతదేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఎన్ని బిలియన్ డాలర్ల రుణ ఒప్పందంపై సంతకం చేసింది? ఉత్తరాఖండ్ విద్యుత్ వ్యవస్థ కోసం భారతదేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఎన్ని మిలియన్ రుణ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ $200 మిలియన్. $200 మిలియన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నాణ్యత, సామర్థ్యం మరియు విశ్వసనీయతను మెరుగుపరచడం కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB నుండి $200 మిలియన్ రుణాన్ని పొందడం కోసం కేంద్ర ప్రభుత్వం ADBతో ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ డెహ్రాడూన్ నగరం యొక్క పవర్ నెట్వర్క్ అవస్థాపనను అధునాతన మరియు శీతోష్ణ స్థితికి తట్టుకోగల భూగర్భ కేబుల్ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా ఆధునీకరిస్తుంది. వ వ్యాస సమ్మాన్ పురస్కార్ 2023 గాను ఎవరికి ప్రదానం చేశారు? 33వ వ్యాస సమ్మాన్ పురస్కార్ 2023ను గాను ఎవరికి ప్రదానం చేశారు? పుష్పా భారతి. ఈ సంవత్సరం 33వ వ్యాస్ సమ్మాన్ ప్రముఖ హిందీ రచయిత పుష్పా భారతికి ప్రదానం చేయబడుతుంది. ఈ అవార్డును KK బిర్లా ఫౌండేషన్ 1991లో ఏర్పాటు చేసింది. గత 10 సంవత్సరాలలో ప్రచురించబడిన భారతీయ పౌరులు హిందీ సాహిత్యం యొక్క అత్యుత్తమ రచనకు ఇది ప్రతి సంవత్సరం ఇవ్వబడుతుంది.
పిఎఫ్ఆర్డిఏ బోర్డులో పార్ట్ టైం మెంబర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డులో పార్ట్ టైం మెంబర్గా ఎవరు నియమితులు అయ్యారు? ఆన్సర్ పరమసేన్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏలో పార్ట్ టైం మెంబర్గా ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగపు అదనపు కార్యదర్శి పరమసేన్ను కేంద్రం నియమించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి అయిన అన్నే జార్జ్ మాథ్యూస్ స్థానంలో మిస్టర్ సేన్ ఈ సంవత్సరం పదవీ విరమణ చేశారు. జార్జ్ మాథ్యూస్ స్థానంలో ఈ సంవత్సరం ఈయన బాధ్యతలు స్వీకరించారు. బీసీసీఐ ఇటీవల ఏ మాజీ క్రికెటర్ జెర్సీని రిటైర్ చేయాలని నిర్ణయం తీసుకుంది? బీసీసీఐ ఇటీవల ఏ మాజీ క్రికెటర్ జెర్సీని రిటైర్ చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ మహేంద్ర సింగ్ ధోని. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ధరించిన ఐకానిక్ నెంబర్ 7 జెర్సీని రిటైర్ చేయాలని నిర్ణయించింది. ధోని విజయాలను గౌరవించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు గ్రేట్ సచిన్ టెండూల్కర్ జెర్సీ నెంబర్ 10ని బీసీసీఐ రిటైర్ చేసింది. ఇప్పుడు ఈ స్పెషల్ క్లబ్లో ధోని పేరు కూడా చేరిపోతుంది. రాష్ట్రంలో తొలి పైలట్ శిక్షణ కేంద్రంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయనున్నది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి పైలట్ శిక్షణ కేంద్రంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయనున్నది? ఆన్సర్ కర్నూలులో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి పైలట్ శిక్షణ కేంద్రంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద తొలి శిక్షణ కేంద్రం మరియు ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయనున్నది. అండర్-19 ఆసియా కప్ విజేతగా ఏ దేశం నిలిచింది? అండర్-19 ఆసియా కప్ విజేతగా ఏ దేశం నిలిచినది? ఆన్సర్ బంగ్లాదేశ్. దుబాయ్లో జరిగిన అండర్-19 ఆసియా కప్ను బంగ్లాదేశ్ సొంతం చేసుకుంది. ఫైనల్లో 195 పరుగుల భారీ తేడాతో యూఏపై విజేతగా నిలిచింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి.